సో అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్స్ మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టర్స్ ఇచ్చారు 3 ఫేజ్లో. ఓకేనా, 3 ఫేజ్ సిమెట్రికల్ ఆర్ ఈక్విలేటరల్ ఇచ్చారు. మనకి సిమెట్రికల్ అంటే మీనింగ్ ఏంటి? 3 ఫేజ్ సిమెట్రికల్, 3 ఫేజ్ ఈక్విలేటరల్ని ఇచ్చారు. ఈక్విలేటరల్ అంటే ఏంటి? యాజ్ వి నో ఈక్విలేటర్ ట్రయాంగిల్కి సైడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ ఉంటాయి. సో ఈక్విలేటరల్ అరేంజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి 3 కండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, 3 కండక్టర్స్లో ఈచ్ 2 కండక్టర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఏమవుద్ది? సేమ్ ఉంటుంది, అంటే డి డి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? డి వచ్చింది. సో ఇక్కడ వరకు మనం ఏం చూసామంటే, సో ఇక్కడ టూ కండక్టర్స్ ఉన్నాయి, జిఎండి డైరెక్ట్ డి రాసాము. ఇక్కడ 1 కండక్టర్ ఉంది, డైరెక్ట్ హెచ్ రాసాము. ఇక్కడ మనకేముంది? 3 కండక్టర్స్ ఉన్నాయి, 3 కండక్టర్స్లో డిస్టెన్స్ వచ్చేసి ఈక్వల్ ఉంది, డైరెక్ట్ డి రాసాము. ఇక్కడ మనకి అసలు ఫార్ములా బయటకు వస్తుంది. చూడండి, 3 ఫేజ్ అన్సిమెట్రికల్ అరేంజ్మెంట్ ఉంది. 3 ఫేజ్ అన్సిమెట్రికల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేవి సేమ్ ఉండవు. సో మనకి ఇది ఎక్కువ ఉండొచ్చు, ఇది కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సమ్హౌ ఇవి 3 డిస్టెన్సెస్ మాత్రం మనకు సేమ్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 1 2 3. డిస్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయో మనం అది ఇక్కడ రాస్తాము, ఎన్ని డిస్టెన్స్ ఉన్నాయో రూట్లో రాస్తాం. ఇప్పుడు అలాగే నేను సేమ్ ఫార్ములా దీనికి కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 3 కండక్టర్స్ ఉన్నాయి. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎన్ని డిస్టెన్స్లు ఉన్నాయి? 1 2 3. సో డి ఇంటూ డి ఇంటూ డి. ఇప్పుడు మొత్తం ఎన్ని కండక్టర్స్? డి క్యూబ్ హోల్ పవర్, మనకి క్యూబ్ రూట్ ఉంది కాబట్టి పవర్ 1/3 రాస్తాము. 3 3 క్యాన్సిల్ అయ్యిద్ది, పవర్ డి. సో మనకు ఫార్ములా వచ్చేసింది కదా. ఎలా చేయాలి? ఫస్ట్ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఆ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయో అంత రూట్ మనం అప్లై చేయాలి, లోపల ఎన్ని డిస్టెన్సెస్ ఉన్నాయో రాయాలి, డిఏబి డిబిసి డిఏసి. ఓకేనా, అండర్ రూట్లో ఎన్ని డిస్టెన్సెస్ ఉన్నాయో రాయాలి, రూట్లో సెకండ్ రూటా థర్డ్ రూట్ క్యూబ్ రూటా స్క్వేర్ రూటా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 3 కండక్టర్స్ ఉన్నాయనుకోండి, క్యూబ్ రూట్ రాస్తాం. 2 కండక్టర్స్ ఉన్నాయనుకోండి, స్క్వేర్ రూట్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కూడా మీకు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 2 కండక్టర్స్ ఉన్నాయి. సో మనకి స్క్వేర్ రూట్ రాస్తాము. ఇప్పుడు ఈ కండక్టర్ నుంచి ఈ కండక్టర్కి ఎంత డిస్టెన్స్? డి. అలాగే దీని నుంచి దీనికి ఎంత ఉంది డిస్టెన్స్? డి. అంటే డి స్క్వేర్ హోల్ పవర్ 1/2. 2 2 క్యాన్సిల్ అయిపోయి మనకి డి వస్తుంది. అలాగే ఇది కూడా అన్సిమెట్రికల్ అరేంజ్మెంట్. ఇఫ్ యూ సీ, మనకి 3 కండక్టర్స్ ఉన్నాయి, 3 కండక్టర్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేదు. అఫ్కోర్స్ ఇటు రెండిట్లలో ఉంది, బట్ అరేంజ్మెంట్ మాత్రం యాజ్ పర్ అరేంజ్మెంట్ మనకు డిస్టెన్స్ ఏముంది? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డి ఉంది, ఈ రెండింటికి మధ్యలో కూడా డి ఉంది, బట్ ఏసీకి వచ్చేసి 2D ఉంది. యాజ్ యూజువల్గా మనం ఫార్ములా అప్లై చేస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్ 2D ఇంటూ డి ఇంటూ డి. మనకు 2 ఒకటే ఉంది కాబట్టి 2 పవర్ 1/3 అయితే 3 డీలు ఉన్నాయి, డి ఇంటూ డి అంటే డి క్యూబ్ హోల్ పవర్ 1/3 కాబట్టి ఈ 3 3 క్యాన్సిల్ అయ్యి మన డి వచ్చి 1.26 డి అవుతుంది. సో ఇక్కడ మనం ఒక చిన్న కంక్లూజన్ చేయొచ్చు. మనం ఈక్విలేటరల్ ఉంది కదా, ఈక్విలేటరల్లో కూడా 3 కండక్టర్స్ ఉంది, ఇది సిమెట్రికల్ అరేంజ్మెంట్. మనకు వాల్యూ ఎంత వచ్చింది? జిఎండి వాల్యూ డి వచ్చింది. అలా ఇక్కడ మనకు డిస్టెన్సెస్ తెలియదు, మనం డీలలో కూడా తీసుకోలేదు, డిఏబి డిబిసి డిసిఏ తెలియదు కాబట్టి మనం ఇందులో నుంచి ఏ కంక్లూజన్ చేయలేము. 3 ఫేజ్ హారిజాంటల్ అరేంజ్మెంట్లో మాత్రం ఖచ్చితంగా వీ కెన్ మేక్ ఏ కంక్లూజన్. లైక్ ఏమొచ్చింది ఇప్పుడు? 2D డిడి ఇవి కూడా 3 కండక్టర్సే, బట్ అరేంజ్మెంట్ వచ్చేసి అన్సిమెట్రికల్ అరేంజ్మెంట్. మన జిఎండి ఎంత వచ్చింది? 1.26 ఇంటూ డి. సో సిమెట్రికల్లో డి వచ్చింది, అన్సిమెట్రికల్లో వచ్చేసి 1.26 ఇంటూ డి. ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేస్తే దేంట్లో జిఎండి ఎక్కువ ఉంది? 3 ఫేజ్ అన్సిమెట్రికల్లో మనకి జిఎండి ఎక్కువ ఉంది. సో ఇది మనకి అన్సిమెట్రికల్. సో మనకి జిఎండి ఎట్ అన్సిమెట్రికల్ ఈజ్ గ్రేటర్ దాన్ జిఎండి ఎట్ సిమెట్రికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ 3 ఫేజ్ డబల్ సర్క్యూట్స్ అన్నట్టు. డబల్ సర్క్యూట్ అంటే మనం మొత్తం 6 కండక్టర్స్ ఉంటాయి, ఈచ్ ఫేజ్కి 2 కండక్టర్లు ఉంటాయి.
వాటిని అరేంజ్ చేసేటప్పుడు ఇప్పుడు అడ్జసెంట్ అరేంజ్మెంట్ అనుకో ఇలా, అంటే ఏకి ఏ డాష్, బికి బి డాష్, సికి సి డాష్ అరేంజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనము డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి, జిఎండి క్యాలిక్యులేట్ చేయాలి. జిఎండి అంటే ఏంటి? కరెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేజ్. సో మనం ఏ డాష్, బి డాష్, సి డాష్ ఇవి తీసుకోవద్దు అందులో, ఎందుకంటే సి డాష్ సేమ్ ఫేజ్, బి డాష్ సేమ్ ఫేజ్, ఏ డాష్ కూడా సేమ్ ఫేజ్. సో మనం ఇలా తీసుకోవద్దు, డిఫరెంట్ కండక్టర్స్ డిస్టెన్సే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసామంటే చూడండి, ఏబి డిఫరెంట్ కండక్టర్స్. సో ఏబి, ఏసి, బీసీ, ఇక్కడ 3 వచ్చేసాయి కదా, ఏబి డాష్, బి డాష్, సి డాష్, ఏసీ డాష్. టోటల్ మనకి ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కండక్టర్స్కి 6 డిస్టెన్స్లో వచ్చాయి. సి ఏబి డిస్టెన్స్ డి కదా, ఒకసారి చూడండి. ఏసీ డిస్టెన్స్ వచ్చేసి 2D అయింది, బీసీ డిస్టెన్స్ డి, ఏబి డాష్ డిస్టెన్స్ ఎఫ్, ఏసీ డాష్ హెచ్ అండ్ బీసీ డాష్ వచ్చేసి ఎఫ్. చూడండి జీ ఎక్కడా రాదు మనకి ఇందులో, బికాస్ జీ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఆఫ్ సేమ్ ఫేజ్. సో మనకు జీ ఎక్కడా రాదు. టోటల్ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 డిస్టెన్స్లో 6 కండక్టర్లు. సో హోల్ పవర్ 1/6 రాస్తాం. ఇది 2 పవర్ 1/6 అయింది. 2 డీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డీలు ఉన్నాయా, 3 డీలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 3 డీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి డీ. సో డి పవర్ 1/2, ఎఫ్ పవర్ 1/3, హెచ్ పవర్ 1/6. అలాగే డయాగ్నల్ అరేంజ్మెంట్, మనకి డయాగ్నల్ అరేంజ్మెంట్ వచ్చేసి చూడండి, సేమ్ ఫేస్ కండక్టర్స్ బట్ డయాగ్నల్ అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ ఏ డాష్ డయాగ్నల్ ఉంది చూడండి, ఏ డాష్ డయాగ్నల్, సి డాష్ డయాగ్నల్, బి డాష్ ఇలా అరేంజ్ చేసేసారు. మనకి ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనం రాసుకుందాము, మనకి డిఫరెంట్ కండక్టర్స్ మధ్యలో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సిఏబి, బీసీ, అగైన్ ఏసీ, ఏబి డాష్, బి డాష్, ఏ డాష్, బి డాష్, సి డాష్. చూడండి మనకు అన్నీ వచ్చేసాయి, 6 డిస్టెన్స్ వచ్చేసాయి. మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. లైక్ ఏబీలో డి, ఏసీలో 2D, బీసీలో వచ్చేసి డి, ఏబి డాష్ వచ్చేసి ఎఫ్, ఏసీ డాష్ వచ్చేసి జి, బీసీ డాష్ ఎఫ్, హోల్ పవర్ 1/6. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. సో కంక్లూజన్ చూసారు కదా, కంక్లూజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జిఎండి, బికాస్ మనకి ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. వీటిని బట్టి మనం డైరెక్ట్ ఎల్ వాల్యూ సిమెట్రికల్ అండ్ ఎల్ వాల్యూ అన్సిమెట్రికల్ని కంపేర్ చేయొచ్చు, ఎల్ వాల్యూ డయాగ్నల్ని, ఎల్ వాల్యూ అడ్జసెంట్ని కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసాం కదా, జిఎండి అన్సిమెట్రికల్ ఈజ్ హై వెన్ కంపేర్ టు ద జిఎండి సిమెట్రికల్. సో జిఎండి అన్సిమెట్రికల్ ఈజ్ హై కంపేర్ టు ద జిఎండి సిమెట్రికల్. నౌ వీర్ కంపేర్ 3 ఫేజ్ సర్క్యూట్లో మనకి ఏం అరేంజ్మెంట్స్ ఉన్నాయి? డయాగ్నల్ అరేంజ్మెంట్ ఉంది అండ్ అడ్జసెంట్ అరేంజ్మెంట్ ఉంది. డయాగ్నల్ అడ్జసెంట్లో చూసుకుంటే ఇప్పుడు డయాగ్నల్లో మనకి ఏముంది? 2 పవర్ 1/6 ఉంది. అండ్ అలాగే ఇందులో ఏముంది? 2 పవర్ 1/6, డి పవర్ 1/2, ఎఫ్ పవర్ 1/3, హెచ్ పవర్ 1/6. మనకి అండ్ జిఎండి డయాగ్నల్ అనేది లెస్ దాన్ జిఎండి అడ్జసెంట్. ఎందుకంటే మనం చెప్పచ్చు, ఇప్పుడు చూసిన మనకి ఇక్కడ ఏముంది? 2 పవర్ 1/6, డి పవర్ 1/2, ఎఫ్ పవర్ 1/3, జీ పవర్ 1/6. సేమ్ వాల్యూస్ ఇక్కడ కూడా ఉంటాయి, డి పవర్ 1/2, ఎఫ్ పవర్ 1/3. కానీ ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడేమో జీ వస్తుంది. మన డయాగ్రామ్లో చూస్తేనే అర్థమైపోద్ది, జీ ఈజ్ లెస్ దాన్ హెచ్. సో జీ ఎందులో వస్తుంది? డయాగ్నల్లో వస్తుంది. హెచ్ ఎందులో వస్తుంది? అడ్జసెంట్లో వస్తుంది. కాబట్టి జీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ హెచ్ కాబట్టి జీ డయాగ్నల్లో వస్తుంది, కాబట్టి జిఎండి డయాగ్నల్ లెస్ దాన్ జిఎండి అడ్జసెంట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కండక్టర్స్ చూద్దాం మనం. టైప్ ఆఫ్ కండక్టర్స్ వెరీ ఈజీ టాపిక్. సో టైప్ ఆఫ్ కండక్టర్ చూద్దాము. ఫస్ట్ కండక్టర్ ఈ సాలిడ్ కండక్టర్. సాలిడ్ కండక్టర్లో గుర్తుందా ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది? స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి సాలిడ్ కండక్టర్లో స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాండెడ్ కండక్టర్స్ ఉన్నాయి కదా, స్ట్రాండెడ్ కండక్టర్లో మనకి టైప్స్ ఉంటాయి. హోమోజీనియస్ స్ట్రాండెడ్ కండక్టర్ ఉంటుంది, కాంపోజిట్ ఉంటుంది. హోమోజీనియస్ అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, హోమోజీనియస్ అంటే ఏంటి? సేమ్. హోమో అంటేనే సేమ్. సేమ్ కదా. సో ఉన్న అన్ని కండక్టర్స్ మేడ్ ఆఫ్ అల్యూమినియమే, లేదా అన్ని కండక్టర్స్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. అలాగే
కాంపోజిట్ స్టాండర్డ్ అంటే కాంపోజిట్ అంటే ఖచ్చితంగా డిఫరెంట్ అంటే కాబట్టి మనకు చుట్టూ అల్యూమినియం కండక్టర్స్ ఉంటాయి, మధ్యలో స్టీల్ కండక్టర్స్ ఉంటాయి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం వీటి గురించి. అండ్ బండిల్డ్ కండక్టర్స్ అంటే నథింగ్ బట్ ఉన్న కండక్టర్స్ మధ్యలో స్పేసార్ పెడతాము. ఎందుకు స్పేసార్ పెడతాము, వీటి యూజెస్ ఏంటి మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. హాలో కండక్టర్స్, ఎక్స్పాండెడ్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. హాలో కండక్టర్స్ అంటే మధ్యలో మనకి కండక్టర్ మధ్యలో ఇట్లా స్పేస్ అనేది ఉంటుంది. ఎక్స్పాండెడ్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్ అంటే ఏసీఎస్ఆర్ కండక్టర్ అంటే స్టీల్ ఎన్ఫోర్స్ అల్యూమినియం కండక్టర్, సేమ్ ఈ కండక్టరే. ఎక్స్పాండెడ్ ఏసీఎస్ఆర్ అంటే ఇదే, కానీ ఇది స్టీల్ ఉంది, చుట్టూ అల్యూమినియం ఉంది కదా. ఈ స్టీల్కి చుట్టూ అల్యూమినియం కండక్టర్స్ మధ్యలో మనకి ఇన్సులేషన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మధ్యలో స్టీల్, చుట్టూ అల్యూమినియం కండక్టర్, మధ్యలో ఇన్సులేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్టే కదా. సో ఎక్స్పాండెడ్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్. మెకానికల్ శాగ్ ఇది ఇంపార్టెంట్, బికాస్ మనకి దీంట్లో ఒక క్వశ్చన్ కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో. ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అడిగారు. మనకేం లేదు, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మనకు టైప్ ఆఫ్ కండక్టర్స్లో, అది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి టూ పోల్స్ ఉన్నాయి. టూ పోల్స్కి మధ్యలో మనం ఒక కండక్టర్ కండక్ట్ చేసాం. ఇది శాగ్. యాక్చువల్లీ మనకి కండక్టర్ ఎలా ఉండాలి, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. కానీ ఏమైంది, ఇది చూస్తే ఇక్కడ బెండ్ అయింది. ఎంత బెండ్ అవుతుంది మనకి యాక్చువల్ డిస్టెన్స్ నుంచి, యాక్చువల్గా ఉండాల్సిన వైర్ ఇది, కానీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ డిస్టెన్సే శాగ్. ఎంత కిందికి వంగిపోతుంది. ఇలా ఎందుకు వంగుతుందంటే టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండకపోవడం వల్ల వంగుతుంది. దానికి అంత బలం ఉండకపోవడం వల్ల అదేమవుతుందంటే అది ఈ వెయిట్కి కిందికి వంగిపోతుంది అన్నట్టు. అండ్ స్పాన్ లెంత్ అంటే చూసారా, ఈ పోల్స్కి రెండిటికి మధ్యలో ఉన్నది. ఇదేమో ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్. మనం ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. శాగ్ అంటే WL1/80. W అంటే వెయిట్ ఆఫ్ ది కండక్టర్, L1 అంటే స్పాన్ లెంత్. నేను డిస్కస్ చేస్తాను ఇంకా క్లియర్గా స్పాన్ లెంత్ అంటే ఏంటో. మనకు సాలిడ్ కండక్టర్స్ అందులో. T అంటే టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్స్. మనం ఇందులో డిస్కస్ చేసిన చూడండి, టెన్సైల్ స్ట్రెంత్ తక్కువ ఉందనుకోండి, అంటే మనకి స్ట్రైట్గా తీసుకున్న వైర్కి స్టాండర్డ్ కండక్టర్, సాలిడ్ కండక్టర్లో చూసుకుంటే సాలిడ్ కండక్టర్కి ఉన్నంత స్ట్రెంత్ స్టాండర్డ్ కండక్టర్స్కి ఉండదు. సో దీనికి అంత స్ట్రెంత్ ఉండకపోతే ఆ వైర్ ఏమవుతుంది, అది అంత వెయిట్ని ఆపలేక కిందికి వచ్చేస్తుంది, రైట్. సో మనకి టెన్సైల్ స్ట్రెంత్ తక్కువ ఉంటే శాగ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వెయిట్ అండ్ స్పాన్ లెంత్. మనం చూసామనుకోండి, వెయిట్ ఎక్కువ ఉంది. ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అప్పుడు కూడా మనకు శాగ్ వస్తుంది. ఆ వెయిట్ని ఆపుకోలేక ఈ వైర్ కిందికి వచ్చి, ఈ కండక్టర్ కిందికి వచ్చి మనకి శాగ్ పెరిగిపోతుంది అన్నట్టు. శాగ్ పెరగడం వల్ల ఈ లెంత్ ఏమవుతుంది, స్పాన్ లెంత్ ఇది కూడా పెరిగిపోతుంది. అంటే దీని మధ్యలో మనం కనెక్ట్ చేసే కండక్టర్ లెంత్ ఏమవుతుంది, పెరిగిపోతుంది అన్నట్టు. సో ఇది కదా మనకి లెంత్ ఆఫ్ కండక్టర్. ఇది చూడండి ఎంత వైర్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికే ఉండాలి. వెయిట్ వల్ల ఇలా సాగిపోతూ ఉంటుంది. సో ఈ స్పాన్ లెంత్ అనేది ఏమవుతుంది, మనకి పెరిగిపోతుంది. సో సాలిడ్ కండక్టర్లో సింపుల్గా మనం డిస్కస్ చేద్దాము. సాలిడ్ కండక్టర్లో టెన్సైల్ స్ట్రెంత్ ఖచ్చితంగా మనకి ఎక్కువ ఉంటుంది, బలం బాగా ఉంటుంది. సాలిడ్ కండక్టర్కి స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది వెరస్ కంపేర్ టు ది స్టాండర్డ్ కండక్టర్. సో ఒక్కసారి మన టెన్సైల్ స్ట్రెంత్ వచ్చేసిందంటే వీ విల్ గో ఫర్ దిస్. టెన్సైల్ స్ట్రెంత్ ఏంది, ఎక్కువ ఉంది. సో శాగ్ తక్కువ ఉంటుంది. సో స్పాన్ లెంత్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఫార్ములా ఇది ఇంపార్టెంట్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టవర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది శాగ్. సో స్పాన్ లెంత్ ఎక్కువ ఉంటే టవర్స్ తక్కువ పడతాయి. ఎందుకు స్పాన్ లెంత్ ఎక్కువ ఉంటే టవర్స్ తక్కువ పడతాయి అంటే, ఇఫ్ యు సీ ఇక్కడ మనము టవర్స్ పెట్టాము, టవర్స్ మధ్యలో మనము కండక్టర్ ఈ లెంత్ తీసుకున్నాము. సపోజ్ మనము ఈ రెండింటి మధ్యలో ఇక్కడ మనం కండక్టర్ కనెక్ట్ చేసాం కదా, ఈ లెంత్ ఏమైంది, ఇక్కడికి రావాలి. ఇఫ్ సపోజ్ శాగ్ లేదనుకోండి, ఇదే వైర్ మనం కరెక్ట్గా కండక్ట్ చేస్తే ఈ వైర్ ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో స్పాన్ లెంత్ ఏమైంది, పెరిగింది. దానివల్ల ఇన్ని టవర్స్ అవసరం లేదు కదా, ఇక్కడ పెట్టుకునే టవర్ మనకి ఏమైంది, వైర్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ పెట్టుకుంటాం. అట్లా మనకి డిస్టెన్స్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇలా మనకు టవర్స్ కూడా తగ్గిపోతాయి, పెట్టాల్సిన టవర్స్ కూడా తగ్గిపోతుంది అన్నట్టు.
సో నెంబర్ ఆఫ్ టవర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పాన్ లెంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు తెలుసు కదా డిసడ్వాంటేజ్, స్కిన్ ఎఫెక్ట్ మనకి సాలిడ్ కండక్టర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మెకానికల్ ఫ్లెక్సిబిలిటీ తక్కువ, ఎటు పడితే అటు తిప్పలేము ఎందుకంటే దానికి టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వాటికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, ఇన్స్టాలేషన్ మెయింటైన్కి. అవి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ కండక్టర్స్. స్టాండర్డ్ కండక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దట్ ఆఫ్ సాలిడ్ కండక్టర్స్. చూడండి, నేను సాలిడ్ కండక్టర్స్ తీసుకొని డిస్కస్ చేస్తా. టెన్సైల్ స్ట్రెంత్ ఏముంది, ఎక్కువ ఉంది. సో మనకి స్టాండర్డ్ కండక్టర్స్లో ఎక్కువ ఏముంటుంది, తక్కువ ఉంటుంది. సాగ్ తక్కువ ఉంది, ఇక్కడ సాగ్ ఏముంది, ఎక్కువ ఉంది. సో సాగ్ తక్కువ ఉంటే స్పాన్ లెంత్ ఏముంటుంది, ఎక్కువ ఉంటుంది. స్పాన్ లెంత్ తక్కువ, స్పాన్ లెంత్ తక్కువ అయితే నెంబర్ ఆఫ్ టవర్స్ ఏమైంది, పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుంది. రైట్. సో మనము దీంట్లో సాలిడ్ కండక్టర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. స్టాండర్డ్ కండక్టర్స్ నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టాండర్డ్ కండక్టర్స్ రిగార్డింగ్ సాగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ కండక్టర్స్. దట్స్ ఇట్.